హాయ్ అండి. వేడి వేడి అన్నంలో తీగ బచ్చల కూర, రోటి పచ్చడి వేసుకొని ఉల్లిపాయ కాంబినేషన్‌లో ఒక్కసారి తిని చూడండి. చాలా అమృతంలాగా ఉంటుంది. బావుంటది. చూస్తున్నారా? ఇది తీగ బచ్చల కూర అండి. దీన్ని మనం సన్నగా తరిగి పెట్టుకుందాం. తర్వాత ఒక 20 ఎండుమిరపకాయలని, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు ఇలా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ బచ్చల కూర ఆకులను కూడా మనము వేసుకొని, కొంచెం చింతపండు వేసుకొని, దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, మూత పెట్టేసి ఒక 5, 6 నిమిషాల పాటు నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు మగ్గనివ్వాలండి. దీంట్లోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు రోట్లో ఫస్ట్ ఎల్లుల్లిపాయ వేసుకొని దంచుకొని, ఈ వేపుకున్న మిశ్రమాన్ని కూడా అన్నిటిని కూడా మనం చక్కగా ఇలా దంచుకొని, చక్కగా నూరుకొని, బాగా మెత్తగా కాకుండా, బాగా పేస్ట్‌లా కాకుండా ఇలా చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం కచ్చాబెచ్చాగా అనమాట ఇలా దంచుకోవాలండి. చాలా బావుంటదండి టేస్ట్ అయితే. దంచుకొని తాలింపు వేసుకొని ఉల్లిపాయ కాంబినేషన్‌లో మీరొకసారి తిని చూడండి. చాలా బావుంటది. ట్రై చేయండి.